గుళ్ళతో రాజకీయాలు చెయ్యొద్దు. ఏదైతే ఆలయంలో చోరీ జరిగింది, ఇందులో బాధ్యత ఎవరిది ఉంటుంది? దొంగని వెంటనే పట్టుకోవడం. అది వేగంగా పట్టుకున్నామా లేదా అన్నది కీలకం. ఏదైతే తిరుమల కొండ మీదకి వెళ్లే దారిలో ఆంజనేయ స్వామికి సంబంధించిన విగ్రహ చోరీ విషయంలో 24 గంటలు తిరక్కముందానే పట్టుకోగలిగాం, అరెస్ట్ చేసాం, విగ్రహ స్వాధీనం. అదే గతంలో రాముల వారి శిరస్సుకి సంబంధించి ఏమైంది, రథదగ్ధం ఏమైంది, అట్లాంటి వాటిట్లలో ఏమీ చెయ్యలేక చతికిలబడి శాంత నిర్లక్ష్యంగా ఉండి హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరించి ప్రభుత్వాన్ని కూల్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి ప్రతిసారి రాజకీయం చేస్తున్నారు, దేవుడి చుట్టూ రాజకీయం చేస్తున్నారు, దెబ్బతింటారు జాగ్రత్త అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, భువన కరుణాకర్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు భానుప్రకాష్, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు. ఓకేనా? మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఫ్రెండ్స్, వికాసం కోసం బీజేపీ ఉంటే విధ్వంసం కోసం కాంగ్రెస్ పార్టీ ఉంది. మిత్రులారా, దేశ రాజధానిలో వికసిత భారత్ కోసం నరేంద్ర మోడీ గారు ముందుకు పోతుంటే మత రాజకీయాల్ని రెచ్చగొడుతూ నిన్న 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి అంశం భగవంతుని మతాన్ని అందులో తీసుకొని వచ్చి ఇది పూర్తిగా దేశ విద్రోహ శక్తులు కొందరు దీంట్లో కాక్రోచ్ పార్టీతో చేతులు కలిపి విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విగ్రహ రాజకీయాలు. 7వ మైలు దగ్గర సాక్షాత్తు ఆంజనేయ స్వామి విగ్రహం అక్కడ దొంగలించబడింది. 24 గంటల లోపల దాన్ని పునఃప్రతిష్ఠించి ఇప్పుడే 9 గంటలకి, ఈరోజు ఉదయం 9 గంటలకి అక్కడ స్వామివారి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించి నిత్య కైంకర్యాలు నిర్వహించడం జరిగింది. దాన్ని రాజకీయంతో ముడిపెడుతున్నాడు కరుణాకర్ రెడ్డి గారు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, నీకు నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు అబద్ధాలు చెప్పే తప్ప, అసత్యాలు చెప్పే తప్ప నిజాలు మాట్లాడే చేత కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీరు టీటీడీలో సభ్యులుగా ఉన్నప్పుడు, అధ్యక్షులుగా ఉన్నప్పుడు మూల విరాట్ దగ్గర, మిత్రులారా, మూల విరాట్ అంటే సాక్షాత్తు గర్భాలయంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి విగ్రహ వేలు తెగిపోతే నువ్వు నిద్రపోయావని అడుగుతున్నా. ఆ రోజు గుర్తు రాలేదా నీకు సనాతన ధర్మం? ఆ రోజు గుర్తు రాలేదా నీకు వెంకటేశ్వర స్వామి? ఆ రోజు గుర్తు రాలేదా నీకు తిరుమల పవిత్రత? ఆ రోజు ఏం చేసావు? దాదాపు 3.5 సంవత్సరం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాముల వారి వేరుని బంగారు తొడిగి మేము అక్కడ దాని పూజా కార్యక్రమం నిర్వహించాం. మీరు చేసినట్టు అపచారం లేదు. మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి అండ్ టీం సమయంలో మీరు చేసినట్టు అపచారం లేవు. మీరా ఈరోజు సనాతన ధర్మం గురించి, తిరుమల క్షేత్రం గురించి మాట్లాడేది. అక్కడ విగ్రహం దొంగతనం చేసి తీసుకుపోతే ముఖ్యమంత్రి ప్రశ్నిస్తాడు. అక్కడ విగ్రహం దొంగతనం చేసుకోపోతే చైర్మన్ గారిని ప్రశ్నిస్తారు. ప్రశ్నించండి, ఆధారాలతో ప్రశ్నించండి. మీ హయాంలో పవిత్ర రథాలు దగ్ధం చేశారు. పవిత్ర రథాలు మీ హయాంలో రామతీర్థంలో శ్రీరామచంద్రుడి మెడ నరికివేశారు. మీ హయాంలో దాదాపు 200 పై దేవాలయాల్లో హిందూ దేవత విగ్రహాలు చెయ్యి ముక్కు నరికివేయడం జరిగింది. ఏ ఒక్కరినైనా పట్టుకున్నారా? అది అడిగితే పిచ్చివాడు ఏదో రథాన్ని దగ్ధం చేశారని చెప్పారు. 24 గంటల లోపల నిందితుడిని పట్టుకొని ఈరోజు మేము అక్కడ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించాం. మీరు దీన్ని పూర్తిగా రాజకీయ కోణంలో, మిత్రులారా, మా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం మేము ముందుకు పోతుంటే ఓర్వ లేకుండా మా మీద పరిపాలనా పరంగా ఏమీ విమర్శలు చేసే అవకాశం లేకుండా మేము పరిపాలన ముందుకు తీసుకుపోతుంటే భగవంతుని అడ్డం పెట్టుకొని టార్గెట్ తిరుమల. ఎందుకంటే కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి వైసీపీ పార్టీ అండ్ బ్యాచ్ ప్రయత్నం చేస్తోంది. అందులో మొదటి వరుసలో కరుణాకర్ రెడ్డి గారు ఉంటారు. 24 గంటలు
గోశాల నుంచి గోవిందుడి వరకు అసత్య అబద్ధపు ప్రచారాలు. ఏమి జరగకపోయినా దాన్ని వీరే సృష్టించి ఏదో జరిగిపోయిందని చెప్పి భక్తుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా వీరు మాట్లాడుతున్నారు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మీ హయాంలో తిరుమల క్షేత్రాన్ని ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకోలేదా? మీ హయాంలో ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చలేదా? 81 మంది టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుల్ని వేసినప్పుడు నేను హైకోర్టుకి వెళ్ళి 52 మందిని సస్పెండ్ చేయించాను. ఆ రోజు నీ గొంతు ఎందుకు గమ్మునుంది? టీటీడీ నిధులు 5,000 కోట్ల రూపాయలు టీటీడీ నిధులు ఫిక్స్డ్ డిపాజిట్ని స్టేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు మీ ప్రభుత్వంలో ఎందుకు మౌనంగా ఉన్నావు? టీటీడీ నిధులు ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఖర్చు పెట్టాలంటే మీరు చైర్మన్గా ఉండి మీ పుత్రుడు తిరుపతిలో డిప్యూటీ మేయర్గా ఉంటే 1% టీటీడీ నిధుల్ని తిరుపతి కార్పొరేషన్కి డీవియేట్ చేయడం వాస్తవం కాదా? దాని మీద నేను కోర్టుకి వెళ్తే కోర్టు దాన్ని నిలిపివేసిన తర్వాత తిరిగి దొడ్డిదారిలో 100 కోట్ల రూపాయలు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి శానిటేషన్ పేరుతో తీసుకురావడం వాస్తవం కాదా? కరుణాకర్ రెడ్డి గారు, మీకు ధైర్యం ఉంటే వైసీపీ హయాంలో తిరుమల ప్రతిష్టతని ఏ విధంగా దిగజార్చారో సాక్ష్యాధారాలతో పాటు నిరూపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీకు చేతనైతే అసత్య అబద్ధపు ప్రచారాలు పక్కన పెట్టి మాతో చర్చకు వచ్చేదానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని చెప్పి ఢిల్లీ నుంచి ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మిత్రులారా, దాదాపు 2 సంవత్సరాలుగా ఇదే పని. ఉదయం లేచినప్పటి నుంచి వారానికో 10 రోజులకు మీరు ఒకసారి గమనించండి. పరిపాలన పరంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక, పరిపాలన పరంగా మమ్మల్ని ఎక్కడ కూడా విమర్శించే అవకాశం లేకుండా మేము పరిపాలన ముందుకు తీసుకుపోతున్నాం. భగవంతుని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం మంచిది కాదు. గతంలో భగవంతుని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తే ఏ విధంగా స్వామివారు శిక్షించారో మీ అందరికీ అర్థమై ఉంటుంది. నాకైతే గట్టి విశ్వాసం, నమ్మకం ఉంది. వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నారు కాబట్టి, వెంకటేశ్వర స్వామి ఖజానాని కొందరు దోచుకొని ఉన్నారు కాబట్టి మీకు 11 స్థానాలకి ఆ స్వామివారి పరిమితం చేశారు. మీ నాయకుడికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు స్వామివారు. ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం కూడా మీ మీద ఉంది. ఆ భగవంతుడి అనుగ్రహం కారణంగా ఎన్డీఏ కూటమి 164 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో మేము గెలవడం జరిగింది. మిత్రులారా, ఎందుకు చెప్తున్నారంటే ఇకనైనా ఆపుకోండి. కరుణాకర్ రెడ్డి గారు, ఇకనైనా మీ అసత్య అబద్ధ ప్రచారాలు ఆపుకోండి. వాస్తవాలు ఏదైనా ఉంటే చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం. ప్రశ్నించకూడదని నేను ఎక్కడ చెప్పట్లే. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రశ్నించే నైతిక హక్కు ఉంటుంది. కానీ ఆధారాలతో మాట్లాడండి. మీరు ఏదైనా ఆధారాలతో మాట్లాడితే సమాధానం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏ అంశమైనా సరే. మా ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఎటువంటి పొరపాటు లేకుండా మేము దేవాలయాల్ని, దేవస్థానాల్ని పరిపాలన పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము ముందుకు తీసుకుపోతున్నాం. అది ఓర్వలేక ఈరోజు వైసీపీ టార్గెట్ తిరుమలగా పనిచేస్తుంది. ఇది మంచిది కాదని చెప్పి మరోసారి వాళ్ళని హెచ్చరిస్తూ, రాబో రోజుల్లో ఇదే విధంగా మీరు ముందుకు పోతే శ్రీవారి భక్తులే మీకు గట్టిగా బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ, మీ ధోరణి మార్చుకోండి అని చెప్పి మరోసారి మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాను.